హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను క్యాబేజ్ కర్రీ చూపించబోతున్నాను. రైస్ రోటీలోకి టేస్టీగా ఉండేటట్టు చూపించబోతున్నాను. ఎలా చేస్తున్నానో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా క్యాబేజీని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కాస్త మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త మెత్తపడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత తాలింపు అంతా ఈ క్యాబేజీకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు క్యాబేజీని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల క్యాబేజీ టేస్టీగా ఉంటుంది. అలాగే క్యాబేజీలో ఉన్న స్మెల్ కూడా పోతుంది. క్యాబేజీ స్మెల్ ఇష్టపడని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. క్యాబేజీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. నాకు 2 స్పూన్ల కారం సరిపోతుంది. మీకు కారం సరిపోకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అంతా ఈ విధంగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. టీ గ్లాస్ కంటే కొద్దిగా తక్కువనే యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోకుండా టమాటాలు వేసి కూర దగ్గరగా అయ్యే వరకే మగ్గించుకోవచ్చు. మనం రైస్లోకి కూడా అనుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తే గ్రేవీ అనేది వస్తుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మరి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కూరలో ఉన్న నీరంతా ఇంకిపోయి కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. ఇందులో మరీ నీరు ఉంటే అంత టేస్ట్ బాగోదు కాబట్టి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్కి షేర్ చేయండి.